హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారద. ఈరోజు ఈ నారద తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే, కుంభమేళాకి చిత్ర విచిత్రమైనటువంటి వేషధారంతో, చిత్ర విచిత్రమైనటువంటి దీక్షలతో కొంతమంది బాబాలు మహాకుంభమేళాకి వస్తున్నారు. సో వాళ్ళెవరు, అసలు అలా ఉండడానికి గల కారణం ఏంటి, వాళ్ళ దీక్షలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని ఇప్పుడు ఈ నారద మీతో చెప్పబోతున్నారు. ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి సమాచారం మీరు ఒక్కరే కాకుండా మీ ఫ్రెండ్స్ అలానే మీ రిలేటివ్స్ వినాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇంటర్నెట్ నారద ఛానల్ వారికి కూడా షేర్ చేయండి. మొదటగా చోటు బాబా. ఈయన వయసు 57 సంవత్సరాలు. ఈయన చూడడానికి 3 అడుగులు ఉంటాడు. అయితే ఈయన గత 32 సంవత్సరాల నుంచి స్నానం చేయలేదు. కానీ ఈ చోటు బాబా అందరినీ స్నానం చేయమని చెప్తుంటాడు. हम सबको नहाने के लिए बोलते हैं, हम नहाते हैं. ఈ చోటు బాబా శక్తిని మరియు ముక్తిని పొందడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెప్తాడు. అయితే ఈ మహాకుంభమేళాలో ఈ చోటు బాబా స్నానం చేయబోతున్నాడు. ఈ బాబా పేరు గీతానంద్ మహారాజ్. ఈయన్ని రుద్రాక్ష బాబాగా అందరూ పిలుస్తారు. తలపై నిత్యం 45 కేజీల రుద్రాక్ష మోస్తూ ఈ బాబా కుంభమేళ ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. ఈ బాబా తన తలపై 1,15,000 రుద్రాక్ష ధరించి, అలానే 12 సంవత్సరాల వరకు ఈ రుద్రాక్ష దారంతో ఉంటానని చెప్పేసి ఈ ప్రయజ్ఞరాజులోనే శివుడికి ప్రతిజ్ఞ చేశానని చెప్పి ఇప్పటికి 6 సంవత్సరాలైంది. తర్వాత రాబోయేటువంటి అర్ధకుంభమేళకి 6 సంవత్సరాలు పూర్తవడంతో అక్కడతో ఈయన దీక్ష అనేది పూర్తవుతుంది. ఓం నమ శివాయ. ఈ బాబా పేరు రాధేపూరి బాబా. మనం ఎవరైనా సరే ఒక 10 నిమిషాల కంటే చేతిని పైకెత్తి ఉంచలేము. అలాంటిది ఈ బాబా గత 9 సంవత్సరాలుగా చేతిని కిందకు దించకుండా అలానే ఉంచాడు. ఈ బాబా బతికినంతకాలం ఇంకా చేతిని కిందకి దించలేడు. ఇంత ఘోరమైనటువంటి తపస్సుతో గోవుల్ని గోమాతల్ని రక్షించాలని అందరినీ కోరుతూ ఈ దీక్ష చేస్తున్నానని చెప్పేసి ఈ బాబా చెప్తున్నాడు. అయితే ఈ బాబా చనిపోయే వరకు ఇంకా ఈ చెయ్యి అనేది కిందకి రాదు. ఈయన పేరు దాన్వాలే బాబా. ఈయన తలపైన బాలిని పండిస్తున్నారు. రసాయనాలతో కాకుండా పొలాన్ని పండించాలని సందేశం ఇవ్వడం కోసం ఈ బాబా చివరి 5 సంవత్సరాల నుంచి తలపైన బాలిని పండిస్తున్నారు. సో అది ఫ్రెండ్స్, ఇలా మహాకుంభమేళానికి చిత్ర విచిత్రమైనటువంటి దీక్షలతో, విచిత్రమైనటువంటి వేషధారణలతో సాధువులు, బాబాలు అందరూ వస్తున్నారు. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ నారద మీకు తెచ్చినటువంటి సమాచారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనేటువంటి సమాచారాన్ని మీరు ఒక్కరే కాకుండా మీ ఫ్రెండ్స్ అలానే మీ రిలేటివ్స్ వినాలి అని అనుకుంటే డెఫినెట్గా ఇంటర్నెట్ నారద ఛానల్ని వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలానే మహాకుంభమేళాకి ఎవరైతే వెళ్ళాలని చెప్పేసి మనసులో అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక్కసారి హర హర మహాదేవ, శంభో శంకర.